భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞాన మందిరంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పివి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ వాణిదేవి కుమారుడు పివి ప్రభాకరరావు, మనవడు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్లతో పాటు పివి కుటుంబ సభ్యులు పాల్గొని స్మరించుకున్నారు. నెక్లెస్ రోడ్లోని ఘాట్లో ఉచిత కంటి వైద్య శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, మైనింగ్ స్పెషల్ ఆఫీసర్ బీఆర్వి సుశీల్ కుమార్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజులతో పాటు బ్రాహ్మణ సంఘాల నాయకులు వక్కలంక శ్రీనివాస్, మంగు రాఘవరావు, జేవీఎల్ నరసింహారావు, శశిధర్, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. పివి సేవలను కొనియాడుతూ నేటి ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉండడానికి కారణం నాడు ఆయన చేసిన వ్యూహ రచనలేనని అన్నారు. పివి నరసింహారావు గారు దేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు అనే విషయాన్ని అందరికీ తెలుసు. కానీ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పివి గారి కన్నా ఎక్కువ ఇది తెచ్చింది మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి కూడా ఆ కుటుంబం ఎప్పుడు చెప్తూ ఉంటుంది. వాస్తవానికి పివి నరసింహారావు గారు ఒక ఇతర కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ ఫ్యామిలీ ఇతర ప్రధానమంత్రిలో పూర్తి సమయాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహారావు గారు. ఎందుకంటే అంతకుముందు పివి నరసింహారావు గారు తప్ప ఇతర ఎవరు కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. అంటే నెహ్రూ ఫ్యామిలీలో ఇతర ఎవరైతే అయ్యారు. కానీ వారికి దక్కాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. దక్కాల్సిన గౌరవం ఈరోజు సంజయ్ గాంధీ గారికి మాత్రం ఢిల్లీలో వారి యొక్క అంతిమ సంస్కారాలకు ఒక స్థానం ఇచ్చారు. కానీ పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో కూడా వారి భౌతిక కాయాన్ని తీసుకుపోనీయలేదు. ఇది పివి నరసింహారావు గారి కుటుంబానికి కాదు, మొత్తం తెలుగు వారికి, ముఖ్యంగా తెలంగాణ వారికి ఇది చాలా పెద్ద అవమానం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పివి గారిని అగౌరవపరిచింది. ఎప్పుడైనా వారిని ఎప్పుడు కూడా గౌరవపరచలేదు, అవమానపరుస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఆ రోజు పివి నరసింహారావు గారు అపోజిషన్ లీడర్గా బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా, దేశ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసి దేశంలో అనేకమైన సంస్కరణలు ఆ రోజు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పివి నరసింహారావు గారు ప్రతిపక్షానికి కూడా వారు విలువ ఇచ్చి ఆ రోజు వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్లో కాశ్మీర్ విషయం మీద మాట్లాడడానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా పంపించడం జరిగింది. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఆయన వల్లనే మనం ఈ రోజు ఎలా ఉన్నామో, ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీ కింద వచ్చాం మనం. ఆయన 1991లో తీసుకున్న రిఫార్మ్స్, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఈయన కాంబినేషన్లో అప్పుడు కనుక మనకు గుర్తుండుంటే ఐ థింక్ ఈ గ్యాస్ సిలిండర్లు కానీ, స్కూటర్లు కానీ ఇటువంటివి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తుండేవి. ఆ రిఫార్మ్స్ వల్ల మనకి ఇప్పుడు ఆ ఆటంకం కానీ, లేదా టెలిఫోన్ కనెక్షన్ అయినా సరే, సో ఇటువంటి చిన్న చిన్న రిఫార్మ్స్ కూడా కాకుండా అసలు మేజర్గా మినరల్ పాలసీలు కానీ, ఫిజికల్ పాలసీలు కానీ వీటిలో ఆయన చాలా చాకచక్యంగా, చాణక్యుడి వలె ఆయనను మన్మోహన్ సింగ్ కాంబినేషన్లో ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు సాగిస్తూ ఈరోజు మనం ఈ ఆర్థికంగా ఇంత బలంగా ఉన్నామంటే ఆయన పాలసీలే. అందుకని ఐ థింక్ ఆయన లాంటి లీడర్లు ఇప్పటికి కూడా, ఇంతకుముందు కూడా కానీ తర్వాత కానీ ఉండడం చాలా కష్టం. మనం చాలా గర్వించాలి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన ఒక లీడర్ కింద ఎదిగి చీఫ్ మినిస్టర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నందుకు మనం గర్వపడి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా ఒక టీం వర్క్ చేసుకుని ఇంకా ముందుకు సాగించాలని అందరినీ కోరుతున్నాను.
పివి నరసింహారావు గారి 105వ జన్మదిన సందర్భంగా ఈరోజు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులందరూ వచ్చి ఇక్కడ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో వారికి శ్రద్ధాంజలి ఘటించడం అంటే వారు చేసిన మంచి పనులు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, నేషన్ ఫస్ట్ అనే థింకింగ్లో ఉన్న గొప్ప రాజకీయ మేధావి అంటే శ్రీ పివి నరసింహారావు గారు. ఇటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు కూడా రాజకీయం నేర్పించి రాజకీయాల్లో ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి అని చెప్పి ఒక దశ తీసిన వ్యక్తి మహానుభావుడు శ్రీ పివి నరసింహారావు గారు. అనేకమైన సంస్కరణలు, సాహసపైన నిర్ణయాలు తీసుకొచ్చి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చెప్పి, దేశంలో మనం పోటీగా ఉండాలని చెప్పి మంచి పనులు చేసిన సందర్భంలో ఈరోజు కూడా ప్రజలు వారిని గుర్తుంచుకుంటారు, స్మరించుకుంటారు. అలాగే కేంద్ర మంత్రి పదవిగా ఉన్నప్పుడు కేంద్రంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి, సాహసపై నిర్ణయాలు తీసుకొచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎవ్వరు ఊహించిన రీతిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఈ దేశం అంటే, భారతదేశం అంటే ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 ఉండాలని చెప్పి, మరి పార్లమెంట్లో వారికి మైనారిటీ ప్రభుత్వం ఉన్నా కూడా అటు భారతీయ జనతా పార్టీ నాయకులకు మెప్పించి, ఒప్పించి వారిని దేశంలో ఈరోజు మంచి సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కూడా పివి నరసింహారావు దక్కుతుంది. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పివి నరసింహారావు గురించి ఏంటంటే పొల్లెత్తి మాట కూడా అనడు. ఎందుకంటే ఆయన సంపూర్ణ మేధాశక్తి గల వ్యక్తి. ఎవరిని కూడా నొప్పించక, ఎవరితోటి కూడా మరి గొడవ పడకుండా తన పని తాను చేసుకొని పోయి అధికారమే లక్ష్యం కాకుండా అధికారం వస్తే అధికారంతో పాటు మరి రాష్ట్రం అంటే దేశంలో ప్రజలకు మంచి మొత్తం చేపియాలని చెప్పి వారు చేసిన సంస్కరణల వల్లనే ఈరోజు భావి తరాలకు ఈరోజు అందరూ కూడా ఆ ఒక ఫలాలు అందుకుంటున్నారంటే అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం దొరకలేదు. కాంగ్రెస్ పార్టీలో మరి కేవలం ఒకటే కుటుంబానికి మంచి చేయాలని చెప్పి గాంధీ కుటుంబం తప్పితే ఇంక వేరే కుటుంబం ఎవరు కూడా మరి పైకి రావద్దని చెప్పి నరసింహారావు గారి మీద, అలాగే కాంగ్రెస్ పార్టీలో అనేకమైన నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ చేసిన అకృత్యాలు కానివ్వండి, వారు చేసిన ఇగ్నోరెన్స్ కానివ్వండి, వారు చేసిన చెడు పనులు కానివ్వండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావులు కూడా హర్షించే తగ్గట్లు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోదీ గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పి చూడరు. దేశాని కోసం, ప్రజల కోసం నేషన్ థింకింగ్ ఉన్న వ్యక్తులను వారిని గుర్తించి, మెప్పించి వారికి అవార్డులు, రివార్డులు కూడా ఇస్తున్నారంటే ఈ సమాజంలో మంచి చేసే వ్యక్తులకు పద్మశ్రీ, పద్మవిభూషణ్తో పాటు భారతరత్న కూడా ఇచ్చి ఆ కోవకు చెందిన మరి పివి నరసింహారావు గారికి అరుదైన గౌరవం తెలంగాణ ప్రజలు, అటు ఆంధ్ర ప్రజలు కూడా ఎప్పటి నుంచో భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ను కూడా వారు అంగీకరించి వారికి భారతరత్న ఇచ్చిందంటే ఇది కేవలం పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులకే కాక పివి నరసింహారావు గారికి చెందిన అనేకమైన అభిమానులు కానివ్వండి, తెలుగు ప్రజలకు ఒక మంచి గౌరవం ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నిన్న ప్రధానమంత్రి సంగ్రహాలయాల్లో అందరు ప్రధానమంత్రులు వారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక సముచిత స్థానం ఇచ్చి ఢిల్లీలో పివి గారి మీద చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించి అక్కడ ప్రధానమంత్రి సంగ్రహాలయాల్లో మరి పివి నరసింహారావు గారు చేసిన మంచి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఒక ఆడియో విజువల్ రూపంలో భారత ప్రభుత్వం మరి పివి కుటుంబ సభ్యునిగా నన్ను అక్కడ ఆహ్వానించి నాతో పాటు వారిని ఇనాగ్రేషన్ చేయించి పివి నరసింహారావు గారు చేసిన మంచి పనులకు రాబోయే తరాలకు ముఖ్యంగా జెన్ జీ వారిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఎగ్జిబిషన్ చేసిందంటే మోదీ గారి స్టేట్మెంట్షిప్ దీని మీదనే తొట్టుపడుతుంది. ఈ సందర్భంగా వారికి మరి నివాళులర్పిస్తూ వారి ఆత్మశాంతి మొత్తం జరగాలని చెప్పి వారు ఏదైతే కలలు కన్నారో వికసిత్ భారత్ 2047 మోదీ గారికి అంటున్న కళలో పివి నరసింహారావు గారు చేసిన ఫౌండేషన్ వల్లనే భారతదేశం తప్పకుండా మనం ఆర్థిక పురోగతి చెంది 100 సంవత్సరాలు మనం స్వాతంత్రం మనం ఏదైతే చేసుకుంటున్నామో 2047లో ఆ స్వాతంత్రానికి మనం భారతదేశమే కాక ప్రపంచంలో పట్టిన అన్ని రంగాల్లో నెంబర్ 1 ఉండాలని చెప్పి వికసిత్ భారత్ సంకల్పంలో పివి గారు చేసిన పునాది ఈరోజు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాజీ ప్రధాని, దార్శనికుడు, ఆర్థిక సంస్కరణల రూపకర్త అయినటువంటి పివి నరసింహారావు గారి 105వ జయంతి
ఉత్సవాల సందర్భంగా ఈరోజు పీవీ ఘాట్కు రావడం ఉన్నది. నా పేరు మంగు రాఘవరావు, రంగారెడ్డి మరియు బడంగపేట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మేము ఇక్కడ రావాల్సింది ఏంటంటే, నిజానికి పివి నరసింహారావు గారు మన దేశానికి ఒక ప్రధానిగా కాకుండా వారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆర్థిక సంస్కరణల విషయంలో ఈరోజు మనం దేశం ఇంత బలంగా నిలబడగలిగిందంటే వారి ఆధ్వర్యంలో వారు చూపిన మార్గమే ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి అదేవిధంగా బహుభాషా కోవిదులు, ఎన్నో భాషలను కూడా వారు సుపరిచితులు. 14 భాషల్లో మాట్లాడుతూ వారు ఒక బహుభాషా కోవిదులుగా పేరు తెచ్చుకున్నాడు. వారి పేరును స్మరించుకోవటం అనేది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, యావత్ తెలంగాణ, ఆంధ్ర తెలుగు బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా వారిని మనం మరవద్దు. వారిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వారి సేవలను మనం గుర్తుపెట్టుకుంటూ ఈరోజు వారిని స్మరించుకుంటూ వారి సేవలను గుర్తు చేస్తూ మనం వారి అడుగుజాడల్లో వారి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే వారికి నిజమైన నివాళులుగా మనం అందరం భావిద్దాం. ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. పివి నరసింహారావు అమర్ హై. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.